బ్రేక్ న్యూస్. జనం గోడు వినేందుకు మంత్రులు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. వివిధ కారణాలతో తాత్కాలికంగా బ్రేక్ పడిన మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో మొదలైన ఈ వీక్లీ ప్రోగ్రామ్ కు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. రేపు జరగనున్న ముఖాముఖిలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ భవన్లో మంత్రి అందుబాటులో ఉండనున్నారు. పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే మంత్రుల బిజీ షెడ్యూల్, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, వివిధ స్థాయిలో జరిగిన ఎన్నికల కోడ్ కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. అయితే ప్రజాపాలనను మరింత వేగవంతం చేస్తూ ఇటీవలే జూన్ 17 నుండి కాంగ్రెస్ పార్టీ ఈ వీక్లీ ముఖాముఖిని అధికారికంగా మళ్లీ ప్రారంభించింది. జూన్ 17న మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ 200కు పైగా ఆర్జీలను స్వీకరించారు. కేవలం వినతులు తీసుకోవడమే కాకుండా అత్యవసర సమస్యలపై జిల్లాల కలెక్టర్లతో ఫోన్లలో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. గతంలో జరిగిన ముఖాముఖిలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క తదితరులు పాల్గొని వందలాది సమస్యలను పరిష్కరించారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానిక సమస్యలపై ప్రజలు నేరుగా మంత్రులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సచివాలయం చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా గాంధీ భవన్లోనే సమస్యలు పరిష్కారం అవుతుండడంపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్లో అందుబాటులో ఉండడం పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లోనూ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.